ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు ఇవాళ కూడా నిరసనలతో హోరెత్తించబోతున్నారు. కాసేపట్లో పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగనున్నారు. అటు ప్రత్యేక హోదా కోసం టీడీపీ లోక్సభలో వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. ప్రసాద్, పార్లమెంట్లో ఈ రోజు కూడా అన్ని పార్టీలు ఈ ప్రత్యేక హోదా అంశంపై తమ యొక్క ఆందోళన వ్యక్తం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వాస్తవానికి ప్రధానమంత్రితో కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నది వారి తొలుతగా ఉన్నటువంటి ఆలోచన. అయితే ప్రతిరోజు కూడా తమ యొక్క ఆందోళన, ఆక్రందనను, అదేవిధంగా ఆవేదనను కనుక ప్రభుత్వానికి తెలియచేపినట్లయితే తిరిగి యొక్క టెంపో తగ్గిపోతుందన్న ఉద్దేశంతో ఈ రోజు కూడా గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వైకాపా పార్టీ చెందినటువంటి ఎంపీలు కూడా ఈరోజు ప్రధాన ముఖద్వారం గేట్ నెంబర్ 1 వద్ద మెట్ల వద్ద తమ నిరసన ప్రదర్శన చేసేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. అదేవిధంగా సభలో కూడా నిన్న ఏ రకంగా అయితే వెల్లో తమ నిరసన ప్రదర్శించారో అదేవిధంగా వైకాపా చెందినటువంటి ఎంపీలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఎంపీలంతా కూడా ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ తమ నిరసనను అదేవిధంగా స్లోగన్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వచ్చే శుక్రవారం నాడు డాక్టర్ కేవీపీ రామచంద్ర ప్రవేశపెట్టినటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్కు రానుంది. ఈ నేపథ్యంలో తొలుతగా 4వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీలు చెందినటువంటి రాజకీయ ప్రముఖులంతా కూడా సమావేశానికి హాజరవుతారు. అదేవిధంగా మేధావులు కూడా ఈ సమావేశంలో చర్చించి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆర్థిక బిల్లు అనే నెపంతో దీన్ని ఓటింగ్కు రాకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై చర్చ జరిగి ఇది ఆర్థిక బిల్లా కాదా, దీనికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ కూడా సమాయత్తం అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో కూడా ఇది అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం ప్రతి మంగళవారం జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా ఈ అంశం కూడా చర్చకు వచ్చింది. సభా కార్యక్రమాలు అడ్డుపడుతున్నాయి కాబట్టి ఈ అంశంపై త్వరితగతిన ప్రభుత్వం స్పందించాలన్న అంశంపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నిన్న కూడా బీజేపీ చెందినటువంటి మంత్రులు ఇటు వెంకయ్యనాయుడు అదేవిధంగా అరుణ్ జైట్లీ కూడా ఈ అంశంపై చర్చ జరిపారు. అదేవిధంగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా వీటిపై చర్చలు జరిపారు. మొత్తానికి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావటం, అదేవిధంగా విషయాలను తెలియచేయటం, ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలను వారికి అర్థమయ్యేలా తెలియచేసి ఆ మేరకు వెంటనే ప్రభుత్వం స్పందించే విధంగా ప్రయత్నం చేయాలన్నదే వీరి వ్యూహంగా ఉంది. మొత్తానికి అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదాలో ప్రజల మనోభావాలను ప్రతిబింబించే విధంగా తమ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రసాద్.